ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు వస్తే మీరు ఇప్పటి వరకు నమ్మిన దేవుడు భావనే మారిపోతుంది. ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి నారాయణుడు స్తంభంలో నుంచి వచ్చాడా, లేక స్తంభమే నారాయణుడై వచ్చాడా? ఇది కథ కాదు, భక్తులకి మాత్రమే అర్థమయ్యే భయంకరమైన సత్యం. ఈ వీడియో ఈ క్వశ్చన్ చాలామందికి అర్థం కాదు, కానీ అర్థమైతే మాత్రం మీరు భక్తిలో చాలా ముందంజలో ఉన్నారని అర్థం. ఈ వీడియో మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని నాతో మాత్రం పంచుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్తంభం చీలిందని మనం అనుకుంటాం, కానీ నిజంగా చీలింది ఏంటో తెలుసా? దేవుడు బయటకి రాలేదు, అప్పుడు బయటపడింది ఒక భయంకరమైన సత్యం. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి నారాయణుడు స్తంభంలో నుంచి వచ్చాడా, లేక స్తంభమే నారాయణుడిగా మారాడా? ఈ రెండింటిలో ఏది నిజం? రెండు కాదు, కానీ రెండు కూడాను. అర్థం కావాలంటే 5 స్థాయిల్లో చూడాల్సిందే. 1. పురాణ కథ స్థాయి. భాగవతంలో ఇలా చెప్తారు. హిరణ్యకశిపుడు ప్రశ్నిస్తాడు, నీ నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని. ప్రహ్లాదుడు అంటాడు, ఉన్నాడు, లేడని చెప్పలేను. అప్పుడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొడతాడు. స్తంభం చీలి నరసింహుడు బయటికి వస్తాడు. ఈ స్థాయిలో చూస్తే నారాయణుడు స్తంభంలో నుంచి వచ్చాడు, కానీ ఇది బాలస్థాయి అర్థం మాత్రమే. 2. భక్తితత్వ స్థాయి. ప్రహ్లాదుడి విశ్వాసం చూడండి. అతడు ఇలా అనలేదు, నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు, నారాయణుడు దేవాలయంలో ఉన్నాడు అని. అతడు అన్నది, ఎక్కడ నా నమ్మకం ఉందో అక్కడే నారాయణుడు ఉన్నాడు అని. ప్రహ్లాదుడికి స్తంభమే దేవాలయం, స్తంభమే విష్ణు స్వరూపం. అందుకే భక్తి తత్వంలో స్తంభమే నారాయణుడిగా మారింది. ఎందుకు? భక్తి చూసి దేవుడు రూపం తీసుకుంటాడు కాబట్టి. 3. తత్వస్థాయి. అసలు ఇక్కడే లోతు మొదలవుతుంది. ఉపనిషత్తులు చెప్తాయి, సర్వం కలిద్వం బ్రహ్మ, ఈ జగత్తు అంతా బ్రహ్మమే. అంటే స్తంభం వేరు కాదు, నారాయణుడు వేరు కాదు. స్తంభమే నారాయణుడు, నారాయణుడే స్తంభం. అంతేకాని స్తంభంలో నుంచి వచ్చాడు అంటే రెండు వేరు వేరు అనే భావం వస్తుంది. స్తంభమే మారింది అంటే మార్పు అన్న భావం వస్తుంది. కానీ నిజం ఏంటంటే మార్పు జరగలేదు, దర్శనం జరిగింది. నరసింహ అవతార రహస్యం. నరసింహుడు మనిషి కాదు, జంతువు కాదు. అది పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు. ఇది యాక్సిడెంటల్ కాదు. ఇది చెప్తుంది, దేవుడు నియమాలకు లోబడి ఉండడు, కానీ ధర్మాన్ని కాపాడతాడు. హిరణ్యకశిపుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు, నువ్వు చూడలేకపోతున్నావు అన్నాడు. నరసింహుడు, నేను ఎక్కడైనా ఉన్నాను అని నిరూపించాడు. అత్యున్నత సత్యం. ఇప్పుడు మీ ప్రశ్నకు నేరుగా సమాధానం. నారాయణుడు స్తంభంలో నుంచి వచ్చాడా, లేక స్తంభమే నారాయణుడిగా మారిందా? సత్యం ఇదే, నారాయణుడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు. ప్రహ్లాదుడి భక్తి వల్ల హిరణ్యకశిపుడి అహంకారం చీలింది. స్తంభం కాదు, అజ్ఞానం చీలింది. అజ్ఞానం చీలినప్పుడు నారాయణ దర్శనం జరిగింది. ఉదాహరణకి సూర్యుడు ప్లస్ మేఘం. సూర్యుడు ఆకాశంలో ఎప్పుడూ ఉంటాడు, కానీ మేఘం తొలగితే సూర్యుడు వచ్చాము అంటాం. నిజానికి సూర్యుడు రాలేదు, మేఘం తొలగిపోయింది. అలానే నారాయణుడు స్తంభంలోనే ఉన్నాడు. హిరణ్యకశిపుడి అహంకారం తొలగింది, దర్శనం జరిగింది. ప్రహ్లాదుడి సందేశం అంటే దేవుడు ప్రత్యేకంగా దిగివచ్చేవాడు కాదు. మన భక్తి పక్వమైనప్పుడు, మన అహంకారం చీలినప్పుడు ప్రతి వస్తువులో దేవుడే కనిపిస్తాడు. అప్పుడు రాయి అయినా దేవుడే, స్తంభమైన దేవుడే, శత్రువు కూడా దేవుడే. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక శ్లోకం వినాలి. అది విష్ణు సహస్రనామంలోని మొదటి శ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః. విశ్వం విష్ణువు అంటే ఈ విశ్వం వేరుగా లేదు, ఈ విశ్వమే విష్ణువు. వషట్కార అంటే యజ్ఞంలో అగ్నిలో పడే వషట్కారం కూడా ఆయనే. అర్పణం అర్పించేవాడు, స్వీకరించేవాడు మూడు ఆయనే. భూత భవ్య భవత్ ప్రభుః అంటే గతం, వర్తమానం, భవిష్యత్ కాలాలకి అధిపతి కూడా ఆయనే.
భూతకృత్ ఈ సృష్టి చేసినవాడు ఆయనే. భూతభృత్ సృష్టిని మోస్తున్నవాడు ఆయనే. భూత భావన సృష్టిగా కనిపిస్తున్నవాడు ఆయనే. భూతాత్మ భూత భావన ప్రతి జీవిలో లోపల ఉన్న ఆత్మ ఆయనే. ఆ జీవానికి జీవం ఇచ్చేది ఆయనే. ఇప్పుడు చెప్పండి, విశ్వమే విష్ణు అయితే ఒక స్తంభం ఎలా వేరుగా ఉంటుంది? నారాయణుడు స్తంభంలో నుంచి రాలేదు, స్తంభం నుంచే కనిపించాడు. ప్రహ్లాదుడికి ఇది శ్లోకం కాదు, అనుభవం. హిరణ్యకశిపుడికి ఇది ప్రశ్న, కానీ సమాధానం నరసింహుడు. మనం ఇప్పటి వరకు అనుకున్నాం ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి నారాయణుడు స్తంభంలో నుంచి వచ్చాడని, కానీ నిజం ఇది కాదు. నారాయణుడు ఎక్కడి నుంచి రాలేదు, ఆయన ఎప్పుడూ అక్కడే ఉన్నాడు. స్తంభం కాదు చిలిండేది, హిరణ్యకశిపుడి అహంకారం, మనలోని అజ్ఞానం. భక్తి సంపూర్ణమైనప్పుడు దేవుడు దిగివచ్చే అవసరం లేదు, దర్శనం తనంతట తానే జరుగుతుంది. దేవుడు స్తంభం నుంచి బయటికి రాలేదు, మన అజ్ఞానం లోపల నుంచి బయటకు వచ్చింది. ప్రహ్లాదుడిని కాపాడింది నరసింహుడు కాదు, ప్రహ్లాదుని అచంచలమైన భక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.